వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఈరోజు డిష్ వెజ్ స్పెషల్ పనీర్ దో ప్యాజా. సాఫ్ట్ పనీర్ అండ్ క్రంచీ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ పీసెస్తో ఎంతో టేస్టీగా ఉండే డిష్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో కాస్త గట్టి పెరుగు తీసుకొని పనీర్కి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కాస్త ఆయిల్ వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్న 200 గ్రామ్స్ పనీర్ పీసెస్ని వేసి అన్నిటికీ కోట్ అయ్యేలా కలిపి అవి కాసేపు మ్యారినేట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. పనీర్ని మరీ ఎక్కువ థిక్నెస్ లేకుండా 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటాయి. అదే సైజులో గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ని కూడా తీసుకోవాలి. ఆనియన్స్ని కూడా అదే సైజులో తీసుకొని వాటి లేయర్స్ని సపరేట్ చేసుకోవాలి. ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకొని థిక్ గ్రేవీ కోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చిని కాసేపు వేయించుకున్నాక థిక్ గ్రేవీ కోసం కాస్త జీడిపప్పు కూడా వేసి ఆనియన్స్ లైట్ పింక్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు. అన్నీ ఫ్రై అయ్యి కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కాస్త ఆయిల్ వేసి పట్ట, లవంగం, ఇలాయచి, జీలకర్ర వేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. పులుపు లేని 3 to 4 టమాటోస్ని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు. మినిట్స్ వేయించుకున్నాక తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, పెప్పర్, చిల్లీ పౌడర్, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలిపాక లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. గ్రేవీ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనకి గ్రేవీ థిక్నెస్ ఎలా కావాలో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ రెడీ అయ్యేలోపు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కాస్త ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న పనీర్ పీసెస్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ 75% ఫ్రై అయ్యాక పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్న కర్డ్ పేస్ట్ ఏదైనా మిగిలింటే ఆనియన్స్, క్యాప్సికమ్ని కూడా వేసి దాంట్లో కలిపి పన్నీర్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని ఫుల్గా కుక్ చేయకూడదు, అవి క్రంచీగానే ఉండాలి. ఒక 2 minutes మీడియం టు హై ఫ్లేమ్లో పన్నీర్తో పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి అన్నిటినీ ప్యాన్లోనే ఉండనివ్వాలి. పన్నీర్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా లేదా ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా అవి డ్రైగా అయ్యి గట్టిగా అవుతాయి అండ్ తినడానికి అస్సలు బాగుండవు. గ్రేవీ కుక్ అయ్యేటప్పుడే ఫ్రెష్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. గ్రేవీలో ఆయిల్ సపరేట్ అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. కసూరి మేతి వేసి కలుపుకున్నాక ఫ్రై చేసుకున్న పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 to 3 minutes పనీర్ అండ్ క్యాప్సికమ్ని గ్రేవీలో కుక్ చేస్తే పనీర్ దో ప్యాజా రెడీ అవుతుంది. రెస్టారెంట్స్ అండ్ డాబాస్లో చేసే ఈ ఐటెంని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. If you like this video, please don't forget to like, share and subscribe. And thanks for watching.